నమస్తే, వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది వైఆర్ టీవీ. రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న అస్సలు సిసలైన వాస్తవాలను కూడా మీ ముందుంచే ప్రయత్నం అయితే చేస్తుంది వైఆర్ టీవీ. ఈరోజు ప్రధానంగా కూడా జరిగిన వాస్తవాలు ఏంటి, నిన్నటి రోజున ముఖ్యమంత్రి గారి యొక్క భాష, దానికి సంబంధించిన పరిభాష ఎట్లుంది అనేది కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో మాత్రం కల్లోలం అయితే మొదలైంది. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారిది ఒక మాట, మంత్రులది ఒక మాట. అసలు కాంగ్రెస్లో ఏం జరుగుతుందో కూడా ఆ పార్టీకి సంబంధించిన నేతలకైనా అర్థమవుతుందా లేదా అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం మార్పు అంటూ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన తర్వాత మరి ఆ మార్పు ఏమైంది అనేది కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. వాస్తవాల ప్రతి దృశ్యాన్ని ఎప్పటికప్పుడు కూడా మీ ముందుంచే ప్రయత్నం అయితే వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ చేస్తుంది. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. దాంతోపాటు నలుగురికి షేర్ చేయండి. వారిని మరో నలుగురికి కూడా షేర్ చేయమని చెప్పండి. ఎందుకంటే ఈరోజు డిజిటల్ ప్లాట్ఫామ్లో నెంబర్ 1 ఛానల్ అంటే వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ మాత్రమే. ఎందుకంటే అందరూ కూడా భజన పరులుగా మారిపోయారు. ఆనాడు విపక్షంగా అద్భుతమైన పాత్ర వహించాం. ఈరోజు అంతకంటే అద్భుతమైన పాత్రను వహిస్తున్నాం. కేసులతో, ఆర్థిక ఇబ్బందులతో రకరకాలుగా కూడా మానసిక వేధింపులు పెట్టినా కూడా ఎవ్వడికి భయపడేది లేదు. ఉండేది ఒకటే జన్మ, దాన్ని సార్థకం చేసుకునే పనిలో అయితే నేనున్నా. పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం అయితే ఎప్పటికప్పుడు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాను. సో మీరు చేయాల్సిందల్లా, మీకు తెలంగాణలో వాస్తవాల అప్డేట్ కావాలంటే వైఆర్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రులు, మంత్రులు మాట్లాడిన మాటలతో పాటు విపక్షాలు అసలు ఏం మాట్లాడుతున్నాయి, విపక్షాలు ఎలాంటి అంశాలను తెర మీదకి తీసుకురావాలనుకుంటున్నాయి, దాంట్లో వాస్తవాలేంటి, అవాస్తవాలేంటి అనేది మీకు ఎప్పటికప్పుడు కూడా నేను అందించే ప్రయత్నం అయితే చేస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. రైట్, ఇక ముఖ్యమంత్రి మంత్రులది తలో మాట. ఏం జరుగుతుంది అసలు ఈ తెలంగాణలో, ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తున్నారు అనే అంశాన్ని కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేయాలి. రైట్, ఒకసారి ప్రధానంగా కూడా ఈ అంశాన్ని చూద్దాం. మంత్రులదో మాట, సీఎంది మరో మాట. ఇలాంటి అంశాన్ని బహుశా మీరు ఎక్కడ విని ఉండరు. ముఖ్యమంత్రి ఒక్కసారి మాట్లాడిండు అంటే దాని గీత కూడా దాటకుండా మంత్రులు ఉండాలి. ఎందుకంటే వాళ్ళందరికీ బాస్ ముఖ్యమంత్రి కాబట్టి. మరి ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజల 4 కోట్ల మందికి కూడా ఒక సర్వేయర్ లేదా జీతగాడు, ఇంకేదైనా అనుకోవచ్చు, మన యోగక్షేమాలను చూసే వ్యక్తి అనుకోవచ్చు, ఇంకేదైనా అనుకోవచ్చు. మరి అలాంటి ముఖ్యమంత్రి మాట ఎందుకు మంత్రులు దాటుతా ఉన్నారు, ఇష్టానుసారంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు? ముఖ్యమంత్రి అంటే లెక్కలేదా? ముఖ్యమంత్రి మాట అంటే పట్టడం లేదా? లేకపోతే మంత్రులు చెప్పింది కరెక్ట్ అయితే ముఖ్యమంత్రి చెప్పేది అబద్ధమా? లేకపోతే ముఖ్యమంత్రి చెప్పే మాట నిజమైతే మంత్రులు చెప్పేది అబద్ధమా? మరి తెలంగాణ ప్రజలు దేన్ని చూడాలి, దేన్ని వినాలి, దేన్ని నమ్మాలి అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఎస్, ఈ అంశాన్ని పదే పదే మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నా. ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న విచ్ఛిన్నమైన రాజకీయ క్రీడలో బలైపోతున్న నా తెలంగాణ సమాజాన్ని కాపాడుకునే బాధ్యత నాపై ఉంది. కాబట్టి వాస్తవాలను తెలియజేసే ప్రయత్నం అయితే నేను చేయబోతున్నాను. రైట్, ఇక్కడ మీకు కనబడుతున్న హెడ్లైన్ వాస్తవమే. ఏంటి ఇక్కడ మంత్రులతో మాట, సీఎంతో మాట, ఏ విషయంలో ఎందుకు ఈ విధంగా ఉంది అనేది ఒకసారి మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తా. ఒకసారి చూడండి. రుణమాఫీ, గాంధీ ఘటనలపై విరుద్ధ ప్రకటనలు, పొంతలలేని వ్యాఖ్యలతో కాంగ్రెస్ గందరగోళం. మాఫీ పూర్తి కాలేదన్న బట్టి, తుమ్మల, ఉత్తమ్ పొంగులేటి. రుణమాఫీ పూర్తి కాలేదని 4 మంత్రులు చెప్పిర్రు, ఒక్క మంత్రి కూడా కాదన్నో. ఒక్కసారి మీరు అందరూ కూడా వినాలే. రుణమాఫీ పూర్తి కాలేదని ఒక్క మంత్రి కాదు చెప్పింది, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎవరు, బట్టి విక్రమార్క గారు, వ్యవసాయ శాఖ మంత్రికి సంబంధించి, దాంతోపాటు ఉత్తమన్నకు సంబంధించి, పొంగులేటికి సంబంధించి ఎంతమంది పూర్తి స్థాయిలో 4 మంత్రులు కూడా పూర్తి స్థాయిలో రుణమాఫీ కాలేదని ఘంటాపదంగా ముక్త కంఠంతో వాదిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరి రుణమాఫీ ఆగస్టులోనే పూర్తి చేసినట్లు చెప్పిన రేవంత్, గాంధీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అంటున్న శ్రీధర్ బాబు బట్టి, ఆయన తమ వాడేనంటూ ప్రకటించుకున్న ముఖ్యమంత్రి, కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసింది కాంగ్రెస్ వాళ్ళేనని వెల్లడి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఈ అంశానికి ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీ పంచాయతీని మొదట తాడోపేడో తెలుద్దాం. మాఫీ పూర్తి చేసినాం, 2 లక్షల వరకు రుణమాఫీ పూర్తి, మాట నిలబెట్టుకున్నాం సీఎం రేవంత్. మాఫీపై సీఎం 2 నాల్కల ధోరణి, చేస్తామని విరుద్ధమైన ప్రకటనలు. మాఫీ పూర్తయితే ఇంకా చేయాల్సిన 19 లక్షల మంది రైతుల సంగతి ఏంటి అనేది ప్రధానమైన ఎపిసోడ్. అయితే ఇక్కడ చాలా మందికి కూడా తెలిసిన పరిస్థితి ఏంటో తెలుసా? ఇక చూడుర్రి. రేవంత్, మాఫీ చేసేదాకా నీ గుండెలల్లో నిద్రపోతా, 100% రుణమాఫీ అయ్యేదాకా నేను వదిలిపెట్టా,
నీ ఊరు కొండారెడ్డిపల్లికే వెళ్దాం, డే టు టైం నువ్వే చెప్పు, ఎంతమందికి రుణమాఫీ అయిందో అక్కడ తేల్చుకుందాం. నా ఎత్తు గురించి మానేసి రైతుల గురించి ఆలోచించు. ముఖ్యమంత్రి నీ బుద్ధి, నీ చరిత్ర, నీ భాష అన్నీ కురుచే. 100 రోజులలో చేస్తామన్న 6 గ్యారెంటీలు ఏమైనాయి? ఫోర్త్ సిటీ ఎక్కడైంది? దాని భూమి ఎక్కడున్నది? అరకెపూడి గాంధీ ఇప్పుడు ఏ పార్టీలో కాకుండా పోయాడు? నువ్వే చితకొట్టండి అంటే శాంతి భద్రతలను దెబ్బతీస్తున్నావా? నీ మాటలు వింటే అబద్ధమే ఆత్మహత్య చేసుకుంది. సీఎం రేవంత్పై మాజీ మంత్రి హరీష్ రావు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అంటే పూర్తి స్థాయిలో కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడిన భాష మొత్తాన్ని చూద్దాం. కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసింది మనోళ్లే. గాంధీ భవన్ సాక్షిగా రేవంత్ ఒప్పుకోలు, ఎట్టకేలకు కాంగ్రెస్ కుట్రలు బట్టబయలు. అరకెపూడి గాంధీ తమవాడేనని వాళ్ళే బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంటిపై దాడి చేశారని సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం ప్రకటించారు. అయితే గాంధీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేనంటూ మంత్రులు శ్రీధర్ బాబు, మల్లు భట్టి విక్రమార్క ఇప్పటికే వ్యాఖ్యలు చేశారు. రుణమాఫీ విషయంలో మంత్రులు గత నెల రోజులుగా చెప్తున్న మాటలకు సీఎం చేస్తున్న ప్రకటనలకు ఎక్కడా పొంతన ఉండడం లేదు. ఒకే అంశంపై సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు విరుద్ధమైన ప్రకటనలు చేయడం కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశమైంది. రేవంత్ రెడ్డి ఇటు ప్రభుత్వ పరంగా అటు పార్టీ పరంగా తీసుకుంటున్న నిర్ణయాలపై ఇతర మంత్రులు నేతలతో చర్చిస్తున్నారా లేదా అనేది కూడా సందేహాలు వ్యక్తమవుతున్న పరిస్థితి కనబడుతుంది. అసలు ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడారు? ముఖ్యమంత్రి గారు మాట్లాడిన భాష తర్వాత మనం మిగతా ముచ్చట మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాలి కాబట్టి మన ముఖ్యమంత్రి గారి భాష ఎట్లున్నది, ఏం కథ అనేది ఒక్కసారి మనం మాట్లాడాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడిన వాస్తవాలను కూడా తెలంగాణ సమాజానికి తెలియజేసే వాస్తవమైన పరిస్థితులు తెలవాలి కదా. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడిందంటే చాలా నీతి శుద్ధపూస మాటలు మాట్లాడిందనే కోణంలో ఉంచేది. కానీ వాస్తవాలు పాపం అందరికీ తెలవాలి కదా. ఒకసారి మన ముఖ్యమంత్రి ఏం మాట్లాడిండు, చాలా ప్రకటనలు చేసిండన్నో, ఒకటి కూడా కాదు. ఒకటేమో మన ఆగస్టు 15లోపు రుణమాఫీ చేస్తా అన్నాడు. ఇంకోటి పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించిన అంశాన్ని ప్రధానంగా చర్చనీయాంశంగా మార్చిండు. ఒకసారి అది కూడా మీకు వినబెట్టే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మన సారు మాట్లాడే భాష పరిభాష ఎంత అద్భుతంగా ఉన్నది అనేది కూడా అందరికీ తెలవాలి కదా. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముచ్చటేని ఒక్కసారి ముఖ్యమంత్రి రుణమాఫీ విషయంలో ఏం మాట్లాడిండో ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ దయచేసి వినాలి. ఎందుకంటే రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలవాలి కాబట్టి ఒక్కసారి మన ముఖ్యమంత్రి ఏం మాట్లాడింది వినండి. 2 లక్షల వరకు ప్రతి రైతుకు ఈ రోజు రుణమాఫీ చేసిన చరిత్ర, ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చరిత్ర. 15 ఆగస్టు నాడు పండగ ఉన్నా కార్యక్రమాలు ఉన్నా ఇచ్చిన మాట ప్రకారం మేము వెయ్యాల్సిందే అని 3 విడతలు 27 రోజుల్లో 15 ఆగస్టు లోపల 2 లక్షల లోపల రుణమాఫీ అందరికీ చేసినాం. ఇవాళ 2 లక్షల మళ్ళొక్కసారి నేను వివరాలు పంపిస్తా. 2 లక్షల వరకు ప్రతి రైతుకు ఈ రోజు రుణమాఫీ చేసిన చరిత్ర, ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చరిత్ర. 15 ఆగస్టు నాడు పండగ ఉన్నా కార్యక్రమాలు ఉన్నా ఇచ్చిన మాట ప్రకారం మేము వెయ్యాల్సిందే అని 3 విడతలు 27 రోజుల్లో 15 ఆగస్టు లోపల 2 లక్షల లోపల రుణమాఫీ అందరికీ చేసినాం. ఇవాళ 2 లక్షల ఈయన 15 ఆగస్టు అంటే ఆగస్టు 15 రోజున పూర్తి స్థాయిలోనట అందరికీ రుణమాఫీ చేసిన అని చెప్తున్నాడు. ఎక్కడి నుండి చేసిండు మీరు ఒకసారి వినాలే తెలంగాణ ప్రాంత బిడ్డలారా. ఎస్ఎల్బిఏ చెప్పింది, ఈయన పెద్ద చెప్పాల్సిన అవసరం లేదు. దీనికి సంబంధించి వాస్తవ కోణాలను కూడా ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం. ఎస్ఎల్బికి సంబంధించి తెలంగాణలో పూర్తి స్థాయిలో రుణమాఫీ కావాలంటే 49,500 కోట్లు కావాలని చెప్పిండు. 1 సంవత్సరం పూర్తి స్థాయిలో నేను కడుపు మార్చుకుంటా, అప్పుడు మార్చుకుంటే 40,000 కోట్లతోనే రుణమాఫీ చేస్తా అన్నారు. వీళ్ళ యొక్క కేబినెట్ పూర్తి స్థాయిలో 31,000 కోట్లు అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీ అవుతుందని చెప్పారు. కానీ వీళ్ళు శాసనసభలో బడ్జెట్లో పెట్టింది కేవలం 26,000 కోట్లు. ఇప్పటి వరకు వీళ్ళు రుణమాఫీ చేసింది 17,933 కోట్లు. దాంతోపాటు వీళ్ళు ఇంకా చేయాల్సింది 19 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేయాల్సి ఉంది. పూర్తి స్థాయిలో కూడా రుణమాఫీ చేశామని మొత్తుకుంటున్న ఈ ముఖ్యమంత్రికి, ఈ గుంపు మేస్త్రికి ఏం సమాధానం చెప్తాను? ఈయన చెప్పిన చరిత్ర ఇది నేను చెప్పిన మాట కాదు, ఆయన నోటి నుండి వాళ్ళు చెప్పిన మాటనే ఇది. వేరే ఇంకెవరో కొత్త వాళ్ళు వచ్చి చెప్పిన అంశం కాదు, లేకపోతే క్రియేట్ చేస్తున్న వార్తలు కాదు. ఇది అక్షరాల సత్యమైన వార్తలు. ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాలి.
పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ జరిగే విషయం ఏంటంటే 49,500 కోట్లు కావాల్సి ఉండే కేవలం 17,933 కోట్లను రైతులకు ఇచ్చేసి 19 లక్షల మంది రైతులకి ఇంకా రుణమాఫీ చేయాల్సి ఉంది. 100% రుణమాఫీ చేసినాం, మాకు పండగ రోజు ఉండే అన్ని పక్కకు వెచ్చినాం, అయినా కూడా మేము చేసినాం అని చెప్తున్నాను. కాదంటే ఒక్కొక్క మాట మీకు ఒక్కొక్క పదాన్ని మీకు వినబెడితే నేను ఏం చెప్తాను. వివరాలు పంపిస్తా. 2 లక్షల వరకు ప్రతి రైతుకు ఈ రోజు రుణమాఫీ చేసిన చరిత్ర, ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చరిత్ర. 15 ఆగస్టు నాడు నేనేమంటున్నానంటే రేవంత్ రెడ్డికి సంబంధించి కొడంగల్ నియోజకవర్గానికి లిస్ట్ ఇస్తే సరిపోతుంది, లేకపోతే మీ యొక్క కొండారెడ్డి పల్లెకి సంబంధించి పూర్తి స్థాయిలో అయిందో లిస్ట్ ఇస్తే సరిపోతుందన్నా. నువ్వు మొత్తం లిస్ట్ ఇస్తా, 2 లక్షలది పంపిస్తా, 2 లక్షలది పంపిస్తా అంటే ఏం చేసినావు నువ్వు? పెన్షన్దారులకు సంబంధించి రుణమాఫీ చేసినావా? ఐటీ కట్టేటోళ్ళకి రుణమాఫీ చేసినావా? తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి రుణమాఫీ చేసినావా? రైతు అని ఉంటే చాలు, వ్యవసాయం చేస్తే చాలు, ఖచ్చితంగా వాళ్ళకు రుణమాఫీ చేయాలన్న కనీసమైన గైడ్లైన్స్ తెలియదా నీకు? రైతు ఎవరు, రైతు కాని వారు ఎవరు, వాళ్ళు వ్యవసాయం చేస్తే సరిపోతుంది కదా, మరి దాని గురించి ఎందుకు మాట్లాడలే? చెప్పు. పండగ ఉన్నా కార్యక్రమాలు ఉన్నా ఇచ్చిన మాట ప్రకారం అరే పండుగ ఉన్నది, ఏం కార్యక్రమాలు ఉంటాయి నీకు? తెలంగాణ రాష్ట్ర రైతాంగం కంటే పెద్ద తోపు పని ఏముంటుంది నీకు? అసలు నువ్వు ఏం చేస్తానో నాకు అర్థమవుతుందా? నీకన్నా అర్థమవుతుందా? ముఖ్యమంత్రిని మేము గెలవాలి, ఏడ కనబడుతాం? మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ వద్దగా ఉంటావా, లేకపోతే సెక్రటరియట్ దగ్గర ఉంటావా, లేకపోతే మీ ఇంటి దగ్గర ఉంటావా? ఏడికొచ్చి గెలవాలి? ఏం కార్యక్రమాలున్నాయి నీకు? ఏం కార్యక్రమాలు? అక్కర్రాని కార్యక్రమాలతోని మళ్ళీ కార్యక్రమాలు ఉన్నాయి. తెలంగాణ రైతాంగం కంటే నీకు ఎక్కువ కార్యక్రమాలు ఏమున్నాయి? ఒక మాట చెప్పు. ఎవరిని మోసం చేద్దామని నేనే చెప్పిగా. మేము వెయ్యాల్సిందే అని 3 విడతలు 27 రోజుల్లో 15 ఆగస్టు లోపల 2 లక్షల లోపల రుణమాఫీ అందరికీ చేసినాం. కాదు, ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇన్ని చక్కని శుద్ధ పూసని మాటలు లెక్క అబద్ధాలు ఆడితే ఇవన్నీ చెప్తున్నావు నువ్వు? ఈయన ఏమంటున్నాడు మళ్ళీ? నువ్వు 2 లక్షల రుణమాఫీ అట ఆగస్టు 15 లోపు 3 విడతలుగా చేసిండట. సరే, నువ్వు చేయలేదని నిరూపిస్తా, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తావా? యనుమల రేవంత్ రెడ్డి అనే గుంపు మేస్త్రి గారు, మీరు పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యమంత్రి, మీరు రాజీనామా చేస్తా అంటే నేను సాక్ష్యాధారాలతో సహా వాడ ఊరు గ్రామ మండలం నియోజకవర్గాలు జిల్లాల మొత్తం జల్లడ వచ్చి తీసుకొస్తాను నీ దగ్గరికి. నువ్వు 2 లక్షల రుణమాఫీ చేయలే. నువ్వు మీ ప్రభుత్వం ఎంత నాటకాలు ఆడుతుందంటే నేను క్లియర్గా చెప్తాను నీకు. ఒక్కొక్క ఎవిడెన్స్ను కూడా తీసుకొచ్చిన. నువ్వు ఏం చేస్తావు తెలుసా? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నీకు గుర్తుందో లేదో పాపం 2024 ఇది 2023 జనవరి నుంచి మే మధ్యలో పంటకు పెట్టుబడి సాయం అనేది ఉండాలి. రైతుకు సంబంధించిన పెట్టుబడి సాయం 7,000 రూపాయలను కాస్త నువ్వు ఎకరానికి 17,000 రూపాయలు ఇస్తా, రైతుకి ఇస్తా, కౌలు రైతుకి ఇస్తానని ఒక వాగ్దానం చేసినావు. అది నెరవేరిందా? నువ్వు అప్పుడు ఏది మే నెలలో ఇవ్వాల్సిన పెట్టుబడి సాయాన్ని ఇయ్యలే. పోనీ ఇప్పటిదన్నా నువ్వు ఇచ్చినావా అంటే ఇచ్చిన పరిస్థితి ఏడ కనబడుతుందా? ఆల్రెడీ జూన్ పోయింది, జూలై పోయింది, ఆగస్టు పోయింది, సెప్టెంబర్ దాకా వచ్చాయి నీ కథ. ఇక ఏం చేయాలి? నువ్వు ఇప్పుడు పెట్టుబడి సాయాన్నే తెలంగాణ ప్రజలకు అందించని పరిస్థితులలో ఉన్నావు. మళ్ళీ నువ్వు చెప్పే మాటలను మేమెట్లా నమ్మాలి అంటున్నా నేను. నువ్వు 2 లక్షల రుణమాఫీ చేయలేదురా నాయన అంటే చేసినా అని మొత్తుకుంటే మేమేం చేయాలి? ఒక అబద్ధాన్ని నిజం అని చెప్తే ఇక్కడ నమ్మడానికి ఎర్రి పుష్పాలు ఇవ్వలేరు లేరు. ఇది తెలంగాణ ప్రాంతం, తెలంగాణ గడ్డ, చాలా చైతన్యవంతమైన గడ్డ. ఈ గడ్డలో కూడా నువ్వు కూడా అబద్ధాలు చెప్తా అంటే నేనేం చేయలేను. ఎందుకంటే నీకు తెలంగాణ ఉద్యమం అంటే ఏందో తెలియదు, ఇక్కడ రైతుల యొక్క పరిస్థితులు ఏందో తెలియదు. నువ్వు గ్రామాన తిరిగిన దాఖలాలు లేవు. ప్రతి గ్రామాన్ని వెళ్ళిన ప్రతి గ్రామంలో కూడా నువ్వు బసయాత్ర చేసి వాళ్ళ సమస్యలు తెలుసుకున్న పాపాన లేదు. ఆఖరికి ఖమ్మంలో పూర్తి స్థాయిలో వరదలు వస్తే కూడా అదేదో ర్యాలీ తీసినట్టు ఎన్నికల ప్రచారం చెప్పినట్టు ఇట్లా హాయ్ బాయ్ అని చెప్పుకుంటా పోయిన ముఖ్యమంత్రి చరిత్ర అనేది. నువ్వు రుణమాఫీ చేసినావంటే ఎవరు నమ్మాలి? నీ మంత్రులు నమ్ముతారో అడుగు ఫస్ట్, నీ ఎమ్మెల్యేలు నమ్ముతారో అడుగు ఫస్ట్, నీ పార్టీకి సంబంధించిన కార్యకర్త, నీ పార్టీకి సంబంధించి అనలేను, నిజమైన కార్యకర్తలు కాంగ్రెస్ వాదులు నమ్ముతారో అడుగు. ఎందుకంటే వాళ్ళకు చాలా మంచోళ్ళు. నిజమైన కాంగ్రెస్ కార్యకర్త వాళ్ళు తెలంగాణ ప్రాంత బిడ్డలకు మంచి చేయాలనే ఆలోచనను. నువ్వు వలసవాది కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చినావు, ఇతర పార్టీల నుండి వచ్చినావు కాబట్టి నేను అట్లనే అంటాం. ఈయన చెప్తా ఉండట, ఇక ఈనాలే మనం. ముఖ్యమంత్రి అట పూర్తి స్థాయిలో రుణమాఫీ చేసిండట, మనం ఈయన ముచ్చట నమ్మాలిగా. ఇక ఈయన ఇంకొక ముచ్చట చెప్తాడు. ఇక గిదేనూరి పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించి ఏమన్నాడు? నువ్వు బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటే నీ ఇంటికి నేను వస్తా, బీఆర్ఎస్ పార్టీ కండువ కప్తా,
లేదా నువ్వన్నా నా ఇంటికి రా, పార్టీ కండువగత్తా, మధ్యాహ్న భోజనం తినబెడతా, తర్వాత ఇక్కడ నుండి నేరుగా కూడా ఫామ్ హౌస్ పోదాం, కేసీఆర్ గారిని కలుద్దాం, కేసీఆర్ గారితో మాట్లాడి మళ్ళొక్కసారి కండు వేస్తా అని చెప్పాడు. చెప్పి ఆయన బయలుదేరే సమయంలో ఏం జరిగింది, ఆయనను హౌస్ అరెస్ట్ చేసేది. హౌస్ అరెస్ట్ చేసిన తర్వాత జరిగిన పరిస్థితులు ఏంటి, అక్కడ పోలీస్ పికెట్ అనేది ఉంటుంది. ఖచ్చితంగా పోలీసులకు సంబంధించి భద్రత కల్పించాలి, పోలీసులు ఉండాలి, ఉండి పూర్తి స్థాయిలో శాంతి భద్రతలకు సంబంధించి రక్షణ కల్పించాలి. కానీ పాపం మా ఊళ్ళో ఏంది అంటే ఉత్సవ విగ్రహాల్లో మిగిలిపోయారు. ఆ గేటు దగ్గరికి వచ్చినప్పుడు ఏమనలే, గేటును బద్దలుగొచ్చినప్పుడు ఏమనలే, పూల కొండీలను పగలగొచ్చినప్పుడు ఏమనలే, రాళ్ళు టమాటాలు విసిరేసి అద్దాలను పగలగొచ్చినప్పుడు ఏమనలే, పూర్తి స్థాయిలో కూడా ఏమనని పరిస్థితి కనబడుతుంది. ఇక అరికపూడి గాంధీ ఏదో కొంపలాంటకపోయినట్టు, ఏదో దునియా నాశనమైనట్టు, ఇక కాన్వాయ్ వేసుకొని వచ్చింది ఏదో పార్టీ ప్రచారానికి వచ్చినట్టు. చూసుకుందాం దా పాడి కౌశిక్ రెడ్డి అంటే ఈయనేమన్నాడు తొడగొచ్చి పాడి కౌశిక్ రెడ్డి, అరే బాబు నేను నా వయసు ఎంత, నీ వయసు ఎంత, నువ్వు ముసలోడి 66 సంవత్సరాలు, నేను యూత్ పిల్లగాన్ని, ఏం మాట్లాడతానో ఏం కథ అని తొడగొచ్చి పాడి కౌశిక్ రెడ్డి అని. అదేమైంది, చిలికి గాలివానలా మారిపోయి తర్వాత హరీష్ రావు ఎంట్రీ ఇచ్చే పూర్తి స్థాయిలో మద్దతు తెలిపే ఆయన పోయి సైబరాబాద్ దగ్గర కంప్లైంట్ చేసి అక్కడ నుండి పూర్తి స్థాయిలో 10,000 మంది కార్యకర్తలను రమ్మని చెప్పి అంతలోనే ఆయనను అరెస్టు చేసి తర్వాత కేశంపేట పోలీస్ స్టేషన్ పెట్టి రచ్చ చేసుకున్నది ప్రభుత్వం. ఇది అందరికీ తెలుసు. ఎవరు చేసుకున్నారు ఇది? ప్రభుత్వం తనంతట తానే బట్టగాల్చి మీదేసుకున్నది. ఇది ఎవరు చేయలే. పాడి కౌశిక్ రెడ్డి చెప్పిన దాంట్లో వాస్తవం ఉన్నది, దాంట్లో నిజాలు లేకపోలేదా? దాని గురించి చెప్తున్న పరిస్థితి కనబడ్డది కదా. ఈరోజు ముఖ్యమంత్రి గారు స్వయాన ఒప్పుకున్నాడా లేదా అనేది ఈ వీడియోతో మీకు అర్థమవుతుంది. నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఈ డైలాగ్ ఎవరు వాడాలి తెలుసా? విపక్షంలో ఉన్న పార్టీలు వాడాలి. ఎందుకు తెలుసా? మంత్రులు ఎమ్మెల్యేలో కలిసి అధికారం ఉన్నదని ఇష్టానుసారంగా కేసులు పెడుతున్నాడు, వాడోడు వీడోడు మోపైండు అని మాట్లాడాల్సిన భాష పదాలు అన్నీ కూడా విపక్షాలు మాట్లాడాలి. కానీ మన ముఖ్యమంత్రి గారు అడ్వాన్స్ కదా, ఆయనే ముదిగాలే అది తీసుకొచ్చుకొని ఆయన విపక్షంలో ఉన్నాడని ఫీల్ అవుతున్నాడో ఏమో, ఏం మాట్లాడిండో ఇన్నూరి మరి. ఇప్పుడు ఒకసారి మీరు మళ్ళీ నురిగిడా ముఖ్యమంత్రి ఏమన్నాడు? సంకనాకనికి పిలవాలనా అన్నారు. ఇప్పుడు ఎవరిని సంఖ నాకిండో మనందరికీ తెలుసు. ఎన్నికల ముందు ఎవడు ఏ సంఖ నాకిండో, ఎవడు ఏ చీకటి గదిలో పోయి కాళ్ళు మొక్కిండో, ఎవడు బాంచన్ అన్నాడో, ముఖ్యమంత్రి రోజు పీఠం మీద ఆయనకు పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వడానికి ఎవడెవడు ఏం చేసిండో అందరికీ తెలుసు. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలియని బహిరంగ విషయం కాకపోవచ్చు, కానీ ఏందో తెలుసు. అంటే ఒక ముఖ్యమంత్రి శాంతి భద్రతలను కాపాడాల్సిన ముఖ్యమంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలను చేస్తే, శాంతి భద్రతలను కాపాడాల్సిన ముఖ్యమంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే దీనికి ఎవరు సమాధానం చెప్పాలి? శాంతి భద్రతలను కాపాడాల్సిన ముఖ్యమంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే, మామూలు చింతపండు చేసిండని చెప్తే, అంటే కార్యకర్తల రూపంలో రౌడీ మూకలను ఉసగొల్పే ప్రయత్నం చేస్తున్నారా? ఏం చేస్తున్నారు? తెలంగాణ ప్రాంతంలో మరొకసారి కడప రాజకీయాలు, కర్నూలు రాజకీయాలను తీసుకురావాలని అనుకుంటున్నారా? ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలకు చెప్పుర్రి. ఇది ముఖ్యమంత్రి గారి భాష. ఇక మరి మనం ఏమంటాం? ముఖ్యమంత్రి గారే తెలంగాణ రాష్ట్ర ప్రజలను, తెలంగాణ వాళ్ళ కార్యకర్తలను, వాళ్ళ అభిమానాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తాడు. వాళ్ళను పోలీసులకు సంబంధించి పూర్తి స్థాయిలో చింతపండు చేసిండని చెప్పవచ్చే. ఇక చూడుర్రి మళ్ళీ ఏమో మాట్లాడతాను నేను ఇక్కడ. ఈయన ఏం చెప్పిండంటే, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి కాదనుకున్నారు, ఇది ఏఐ ప్రింటో లేకపోతే ఇంకేమన్నా దీన్ని డూప్ చేసిర్రు, లేకపోతే మీ మీడియా వక్రీకరించింది అంటే మాత్రం ఎవడన్నా ఇట్లా అంటే మాట్లాడితే ఎడమకాలు చెప్పు తీసుకొని పల్ల కొడతా. మీడియా వక్రీకరించింది లేకపోతే అది చేసింది ఇది చేసింది అంటే కాదు. స్వయాన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన కొన్ని మాటలు మీకు వినబెడతా. మళ్ళీ దీన్ని కూడా వక్రీకరించింది అంటే మాత్రం ఊకునే పరిస్థితి అయితే లేదు. ఒక్కసారి చూడు. మొదటి సంవత్సరంలో 65,000 ఉద్యోగాలు. ఈ దేశంలో ఏ రాష్ట్రం కూడా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వలేదు. అదొక్క తెలంగాణ రాష్ట్రంలోనే మనమే ఇచ్చినామని గర్వంగా. కాదు, నాకు అర్థమైతలేదు. డాక్టర్ కన్నా చూపెట్టుర్రా నాయన. ఎందుకు నేను మాట చెప్తున్నానంటే,
రాష్ట్ర ముఖ్యమంత్రిగా యనుమల రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించి సంవత్సరం కాలే. గుర్తుపెట్టుకోర్రి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా యనుమల రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించి సంవత్సరం కాలే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నోటిఫికేషన్లు రాలే, దానికి విద్యార్థులు అప్లికేషన్లు చేసుకోలే, నిరుద్యోగులు దానికి పరీక్షలు రాయాలి, దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏంది వాళ్ళకు అలాట్మెంట్కి సంబంధించిన నియామకమైన పత్రాలు ఇయ్యలే, అసలు ఉద్యోగాలే ఈ ప్రభుత్వంలో చేయలే. ఇంతకంటే పచ్చి అబద్ధం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ వినబడదేమో. ఒకసారి మళ్ళీ నుర్రి మొదటి సంవత్సరంలో 65,000 ఉద్యోగాలు. మొదటి సంవత్సరమే కాలేదు అంటున్నా. అరే నాయన, మొదటి సంవత్సరమే కాలే నువ్వు ముఖ్యమంత్రిగా అయ్యి. నువ్వు ముఖ్యమంత్రిగా అడుగుపెట్టి సంవత్సరం కాలే అని చెప్తున్నా. నువ్వు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి 365 రోజులు కాలేదు. ఇనురి ఈ దేశంలో ఏ రాష్ట్రం కూడా ఓరు నాయన, తెలంగాణలోని గ్రామం పేరు తెలియదు, మండలం పేరు తెలియదు, నియోజకవర్గం పేరు తెలియదు, జిల్లాల పేరు చక్కగా తెలియదు, రాష్ట్రాలు దేశంలో అని పోతున్నా. చెప్పు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వలేదు. అదొక్క తెలంగాణ రాష్ట్రంలోనే మనమే ఇచ్చినామని గర్వంగా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈయన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలో 8,000 ఉద్యోగాలు. సంవత్సరంలో 65,000 ఉద్యోగాలు. నోట్ దిస్ పాయింట్. దీన్ని ఎవడన్నా మళ్ళీ వక్రీకరించిండు, మా ముఖ్యమంత్రి మాటలను వక్రీకరించి ప్లే చేసిండంటే ఎడమకాలు చెప్పు తీసుకొని కొడతా. చెప్తున్నా మళ్ళీ ఇది ఎవరు వక్రీకరించలే. మళ్ళీ ఏమైనా అంటే ఉత్తగా అలక దొరుకుతుంది, మీడియా వక్రీకరించింది, ఎవడు వక్రీకరించలే. మీ ముఖ్యమంత్రి గారే చెప్పారు ఏమని, 365 సంవత్సర కాలంలో ఈ దేశంలోనే ఎక్కడ ఏ రాష్ట్రాలలో కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించలే, కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే 65,000 ఉద్యోగాలు ఇచ్చిన అంటున్నాడు. ఈయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం ఎప్పుడు చేసినామయ్యా? డిసెంబర్లో. ఎన్నో తారీఖు? 7వ తారీఖు. మరి నువ్వు వచ్చి ఏడాది ఏడైంది. నువ్వు 2023 డిసెంబర్ 7వ తారీఖు, 2024 డిసెంబర్ రాకనే పాయ, సంవత్సరం ఏడైంది. 65,000 ఉద్యోగాలు ఏడొచ్చినావు. ఓహో, మీ మంత్రులకు సంబంధించి, మీ ఎమ్మెల్యేలకు సంబంధించి, ఇతర పార్టీల నుండి అంగట్ల గొర్రెలను లెక్క కొన్న వాళ్ళ నుంచి ఏమన్నా తీసుకొచ్చినావా అయ్యా? ఓకే, ఇచ్చినావు, రైటే, ఉద్యోగాలు ఇచ్చినావు. బూతు భాష మాట్లాడడానికి, బూతు పదాలు వాడడానికి, దాడులు చేయడానికి, ఏంది అక్రమ కేసులు పెట్టడానికి రైటే ఇచ్చినావు. 65,000 సంఖ్యను నువ్వు ఫిలప్ చేసుకున్నావు. సిగ్గుండాలే మాట్లాడనీకి ఇవన్నీ. ఏడాదే పూర్తి కాలే, దేశంలో ఎక్కడా లేని పరిస్థితులలో ఎంత అంటే 65,000 ఉద్యోగాలు ఇచ్చిండట ఈసారు. ఎవని చెప్తుండీనే 65,000 ఉద్యోగాలు ఎక్కడి నుండి ఫిలప్ చేసిండు? తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ముఖ్యమంత్రి ఇంత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బహిరంగంగానే ముఖ్యమంత్రి అబద్ధం ఆడిండు. మరి ఏ సెక్షన్ల కింద కేసులు పెడదాం? ఎవిడెన్సు ఆయన మాటలే, ఆయన మాట్లాడిందే సభలో. ఎవరు? తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు సంబంధించి పదవి బాధ్యత స్వీకరించే క్రమంలో ఆ సభా వేదిక మీద ఈసారి మాట్లాడింది ఏమనంటే, ఏడాది కాలంలో దేశంలోనే ఏ రాష్ట్రంలో ఇయ్యని ఉద్యోగాలు కేవలం తెలంగాణ కాంగ్రెస్ 65,000 ఉద్యోగాలను కల్పించింది అని చెప్పిండు. ఎవరు చెప్పాడు? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి. మరి యనుమల రేవంత్ రెడ్డి చెప్పినప్పుడు మరి ఇప్పుడు ఏమనాలి నన్ను చెప్పురి? మా కేటీఆర్ పిలిచినట్టు చిట్టినాయుడు అనాలా, వాసుదేవరెడ్డి పిలిచినట్టు లిల్లీ పుట్ట అనాలా, లేకపోతే వాళ్ళ భాషను మనం వాడదామా, లేకపోతే అబద్ధాల కోరు ముఖ్యమంత్రి అందామా, లేకపోతే ఇంత ఘోరంగా అబద్ధాలు ఆడే ముఖ్యమంత్రిని మేమేడ చూడలే అందామా? మరి ఏమందాం చెప్పుర్రి? ఇప్పుడు ఏమందాం చెప్పుర్రి? మీరే చెప్పుర్రి. ఏడాది కాలంలో వీళ్ళట 65,000 ఉద్యోగాలు పూర్తి చేసి, అసలు వీళ్ళు పదవి స్వీకరించే ఏడాది కాలం కాలే. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి స్వీకరించే యనుమల రేవంత్ రెడ్డి సంవత్సరం కాలే, 365 రోజులు పూర్తి కాలే. మరి ఈ ముఖ్యమంత్రి మాట్లాడితే ఇక మనం ఏమనాలి? తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఒక్కసారి మీరు దయచేసి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి లైవ్లనే అబద్ధాలు చెప్తున్నాడు. ఆయన నోటి నుండి మొత్తం అబద్ధాలు ఇట్లా ఏందంటే కొసనాలికే మీదే ఉంటాయి కావచ్చు. ఈయన ఇంత ఘోరంగా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ఈ ముఖ్యమంత్రిని పట్టుకొని ఇక మనం ఏం మాట్లాడతాం? అబద్ధాల కోరు ముఖ్యమంత్రిని పట్టుకొని ఇక ఏం చెప్తాం? ఈయన రుణమాఫీ చేసిండా అంటే చేయలే, ఇది అందరికీ తెలిసిన విషయమే. మరి దీని గురించి ఏం మాట్లాడదాం? ఏం చెప్పాలి ఇప్పుడు? చెప్పురు తెలంగాణ ప్రాంత బిడ్డలారా, యనుమల రేవంత్ రెడ్డి చెప్పేటి ఏ అబద్ధాలు? సంవత్సర కాలం పూర్తి కాలే, 65,000 ఉద్యోగాలు ఇవ్వలే, గిన్ని అబద్ధాలు గింత సాక్ష్యంగా
లైవ్ల్ని 4 కోట్ల మంది చూస్తారు. మరి 4 కోట్ల మంది ప్రజల ఇంటిన సిగ్గుశరం పోతుంది. ఎందుకంటే నేను ముఖ్యమంత్రి పీఠం అనేది చాలా పవిత్రమైనది. ఒక గర్భగుడిలో ఉండే దేవుడు ఎంత పవిత్రంగా అక్కడ పూజారులు ఈ తెలంగాణ అంటే ఆ ప్రాంత బిడ్డలు చూస్తారో అంత పవిత్రమైన ముఖ్యమంత్రి పీఠంలో కూర్చున్నాం. నేను నీతి నిజాయితీ నిబద్ధతతోని కూడిన మాటలు మాత్రమే చెప్పాలి అనే విషయాన్ని మర్చిపోయిండా, యాది మరిచి మాట్లాడిండా అనేది ఒకసారి ఆయన్నే చెప్పాల్సిన అవసరం ఎంతకైనా ఉంటుంది. నేను చెప్తున్నా కదా. సో మొత్తానికి ముఖ్యమంత్రి గారు ఇంత క్లారిటీగా కూడా అబద్ధం ఆడిండు అంటే ఇంతకంటే ఇంకా క్లారిటీ ఇంకేమీ చెప్పలేను. ఎందుకు అంటే పూర్తి స్థాయిలో కూడా మీరే ఆలోచించాల్సిన విషయం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంతకంటే దారుణమైన విషయం ఇంకొకటి ఉండదేమోనని నేను భావిస్తూ ఉన్నా. ఇగో చూడుర్రి, గీడ కేటీఆర్ తెలంగాణలో లేకపోతే వామ్మో ఒక్కొక్కని ఏడుపులు మామూలు కూడా ఉండేవి. ఈ కన్నీళ్ళు కండ్లల్లో నీళ్ళు ఎక్కడో పడతాయి అంటారు చూడు, అట్లా ఏడతారు. ఇక ఓ కొడుక వీళ్ళ ఏడుపు మామూలుగా ఉండదు. కేటీఆర్ ఎక్కడ వచ్చిర్రా, మీ మొగడు వచ్చేయండు 90mm రాడ్ దించడానికి వచ్చేయండు. ఇప్పుడు ఓకేనా మీకు? కేటీఆర్ ఆచూకీ ఎక్కడ, కేటీఆర్ కనబడదు. ఇగో వచ్చేయండు. మరి ఎంత దింపాలి? 90mm సరిపోతుందా? కేటీఆర్ ఆచూకీ ఎక్కడ, కేటీఆర్ ఎక్కన్నాడు, ఇంత జరుగుతుంది. ఇగో వచ్చిండ్రా నాయన, బుల్లెట్ వచ్చింది, దించుకుంటారా? దించుకోర్రి. భువనగిరిలో ఆదివారం జిట్టా బాలకృష్ణారెడ్డి సంతాప కార్యక్రమంలో నివాళులర్పిస్తున్న మాజీ మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డి, మహమ్మద్ అలీ, శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ నేతలు. చిట్టినాయుడు టీడీపీలోనే ఉన్నారా? గాంధీపై చెప్తున్న లాజిక్ ఆయనకు కూడా వర్తిస్తుందా? అతి తెలివితో కోర్టును మోసం చేయలేరు. ఓటుకు నోటు దొంగను రక్షిస్తున్నది ఎవరు? కాంగ్రెస్ పాలనలో వ్యవసాయానికి కౌంట్ డౌన్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్. ఫార్మాసిటీ ఉన్నట్టా లేనట్టా? కొనసాగించకపోతే భూములు రైతులకు ఇచ్చేయాలి, లేకపోతే పోరాటమే. సీఎంకు లేఖలో కేటీఆర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. మంత్రి శ్రీధర్ బాబు చెప్తున్న లాజిక్ ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంకా టీడీపీలోనే ఉన్నారా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. అతి తెలివి మంత్రి మీ చిట్టినాయుడు ఇంకా టీడీపీలోనే ఉన్నారా అని ఎక్స్ ద్వారా నిలదీశారు మంత్రి. దుద్దిల్లా చెప్తున్నది నిజమే అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇళ్ల చుట్టూ తిరిగి కాంగ్రెస్ కాండువాలు గప్పింది ఎవరు? ఇదే యనుమల రేవంత్ రెడ్డి కదా. అయ్యా చిట్టినాయుడు అంటే ఎక్కడున్నాడు? ఈ చిట్టినాయుడు ఎవరు, ఈ కథ ఎవరు అనేది ఒక్కసారి మాకు చెప్పాలి. చిట్టినాయుడు ఎక్కడ ఉన్నాడు, ఏం కథ అనేది మరి మాకైతే ఇప్పటి వరకు తెలియదు. ఆ చిట్టినాయుడు ఎవరు, ఆ కథ ఏంది, ఈ ముచ్చట ఏందో ఒక్కసారి మాకు తెలియాలి. మాకు కూడా చాలా అవసరం. ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలకు కూడా ఈ విషయం తెలవాలి. ఆ చిట్టినాయుడు ఎవరు, ఆ చిట్టినాయుడు ఎవరు మాకు కూడా తెలియదు. చిట్టినాయుడు ఎవరు అని తెలుసుకోవాలని గూగుల్లో కూడా సెర్చ్ చేసిన. చిట్టినాయుడు ఎవరు అంటే ఏం చూపెడతలేదు, అది వేరే వేరేటోళ్ళ పేరు వస్తుంది. మరి మీ ఎవరు ఆయన అనేది మాకు కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఆసక్తికరంగా ఉన్నది. మరి యనుమల రేవంత్ రెడ్డిని ఉద్దేశించి చిట్టినాయుడు అంటున్నారా, మరి ఇంకేం అంటున్నారు అనేది కూడా మాకు కూడా తెలియదు. జరా మా ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి పోయి జిట్టా బాలకృష్ణ కుటుంబాన్ని జర పరామర్శించు. తెలంగాణ ఉద్యమంలో నల్గొండ జిల్లా ఫ్లోరైడ్కు సంబంధించి అద్భుతమైన పోరాటం చేసిన గొప్ప వ్యక్తి జిట్టా బాలకృష్ణారెడ్డి గారు. మరి వారి కుటుంబాన్ని పరామర్శించి వారికి ఏమైనా సహాయ సహకారాలు ఉంటే చేయవయ్యా ముఖ్యమంత్రి. ఎందుకంటే ఉద్యమకారుడు ఆయన లాంటి గొప్ప నాయకుడిని మళ్ళీ తీసుకురాలేము మేము. నేను చెప్తున్నా కదా. ఇక మనోడు నిన్న చెప్పింది ఇదే. దాడి చేసింది మా ఊళ్ళే, పోయిర్రు ఈపు పగలగొచ్చి వచ్చిర్రు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి ఘటనపై సీఎం రేవంత్. మా గాంధీ పోయి చింతపండు చేసిండు, సంకనాకనికి పిలవాలనా చూసుకుందామని. మా జోలికి వస్తే ఊరుకోం, ముందే పోలీసులకు చూసుకోమని చెప్పిన. మహేష్ గౌడ్ సామాన్యుడే కానీ వెనక నేనున్నా కాబట్టి జాగ్రత్తగా ఉండుర్రి. ఆగస్టు 15కే ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తున్నాం. రాజీనామా చేస్తానన్న సన్నాసి ఏడబోయిండు. నేను బట్టి పాదయాత్ర చేసి పార్టీని గెలిపించినాం. సంవత్సరంలోనే 65,000 ఉద్యోగాలు ఇచ్చాం. కష్టపడి సోనియమ్మ తెలంగాణ ఇచ్చింది. సన్నవడ్లకి 500 బోనస్ ఇస్తాం. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. ఇక రాజీనామా నువ్వు చేస్తే బాగుంటుంది. నేను అడుగుతున్నా కదా, రేవంత్ రెడ్డి రాజీనామా అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలకు చాలా అవసరం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు తెలంగాణ ప్రాంత బిడ్డలు ఎంత సంతోషంగా ధూమ్ధామ్ కార్యక్రమాలు చేసుకున్నారో, నువ్వు రాజీనామా చేస్తే కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలు అంతే ధూమ్ధామ్గా, ఎంజాయ్గా, చాలా హ్యాపీగా, చాలా ఆనందంతో పండగ చేసుకుంటారు. నువ్వు రాజీనామా చేసిన రోజు తెలంగాణ ప్రాంత బిడ్డలకు చాలా అద్భుతమైన రోజు. నేను చెప్తున్నా కదా ఈ తెలంగాణ ప్రజలకు నువ్వు పట్టిన శని దరిద్రం అన్నీ అక్రమ కేసులు పెడతావు, దాడులు చేస్తావు, రౌడీయిజం చేస్తావు, గుండాయిజం చేపిస్తావు. ముఖ్యమంత్రి ముసుగులో పదవిలో పెట్టుకొని నీ అనుచరుల చేత, నీ దందా వ్యవస్థ చేత చేపిస్తావు. అది కాదు ముఖ్యమంత్రి పాలన అంటే. పేదోడికి ఇల్లు నువ్వు కట్టియాలి. ఉపాధి లేని వరకు ఉపాధి కల్పించాలి. గ్రామ సమస్యలను తీర్చాలి. మండల స్థాయిని అభివృద్ధి చేయాలి. నియోజకవర్గాన్ని వారవ్వా అనిపించాలి.
భారతదేశ పటంలోనే తెలంగాణ అంటే ఎక్సలెంట్, సూపర్, అద్భుతం అనే పదాన్ని తీసుకురావాలి. కానీ నువ్వు వచ్చినాక ఏందైతే అంటే తెలంగాణ ఆయన పేరేం పేరు ఉండే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అట మావాడు చెప్తాను. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అనే ఒక ముఖ్యమంత్రి ఉండే. తెలంగాణ రాష్ట్రం వస్తే మీరు పరిపాలన చేత కాదు, మీరు ఒక దద్దమ్మ లెక్క పరిపాలన చేస్తారు, తెలంగాణని చీకటి అయిపోతుంది, అక్కడ నక్సలిజం పెరుగుతుంది, చీకట్లలో చిరుముకుంటుంది, మీరు మొత్తం చీకట్లో అంధకారంలోకి వెళ్ళిపోతారు అని చెప్పిండు. కానీ కేసీఆర్ అనే ఒక అద్భుతమైన శక్తి తెలంగాణ రాష్ట్రాన్ని ఇట్లన్న ఆకాశంలో ఉండే నక్షత్రాల వలె అద్భుతమైన వెలుగులతోని కరెంట్ ఇచ్చింది. అభివృద్ధి పదంలో చెప్తున్నా కదా, సునామీ కంటే వేగంతో, గాలి వీచే వేగం కంటే ముందు అద్భుతంలో ప్రగతి పదంలో దూసుకెళ్ళింది. కానీ మా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అడిగో సాగమాగం అయిపోయింది. సునామీ వచ్చిపోయిన తర్వాత మొత్తం మండలాలు, మొత్తం ఊళ్ళూళ్ళు, గ్రామాలు, పట్టణాలన్నీ మునిగిపోయిన తర్వాత తేరుకున్నాక పరిస్థితి ఎట్లుంటుందో మావోడి పరిపాలన కూడా గట్లనే ఉన్నది. మరి మావోడి మీద చాలా ఎక్స్పెక్టేషన్ చేసిన రేవంత్ రెడ్డి అంటే ఇక్కడ ఉన్నాడు, ఈ స్థాయిలో ఉండే సప్పమని కింద పడ్డాడు. అదేందో అర్థం కాలే. చుట్టూ ఉండే భజన బ్యాచ్ ఇచ్చే సలహాలు తీసుకున్నాడా, లేకపోతే ఆయన స్వతహా నిర్ణయాలు తీసుకున్నాడా, ఆయన ఎవరిని దేకట్లేదా, ఎవరిని పట్టించుకోవట్లేదా అనేది పాపం ఆయన్నే చెప్తే బాగుంటుంది అని నేను అనుకుంటున్నా. సో మొత్తానికి పాడి కౌశిక్ రెడ్డి మీద దాడి చేసింది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఒప్పుకున్నాడు. సో ఇదే విషయాన్ని, ఇదే వీడియోను మనం రాహుల్ గాంధీకి, ప్రియాంక గాంధీకి, సోనియా గాంధీకి మీరుంటే ట్విట్టర్ వేదికగానో, లేకపోతే ఆ వాట్సాప్ నెంబర్ ఉంటే వాట్సాప్లలోనో, లేకపోతే ఇతరత్ర ఏమైనా సామాజిక మాధ్యమాలు ఉంటే ఆయనకు షేర్ చేసే ప్రయత్నం అయితే చేయరు. నేను చెప్తున్నా కదా, నిన్ను లిల్లీ ఫుట్ అనలేనా, రేవంత్ వ్యాఖ్యలపై హరీష్ రావు ఫైర్, నీ మెడలు వంచి సగం రుణమాఫీ నేను చేయించా, మిగతా సగం చేసేదాకా వదిలిపెట్టా, 31,000 కోట్ల రుణాలుంటే 17,000 కోట్ల చేశావు, నీ వల్ల రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, రుణమాఫీపై అడగటానికి కొండారెడ్డిపల్లె పోదామా, నీ మాటలకు అబద్ధమే ఆత్మహత్య చేసుకుంటుంది, ఎత్తు గురించి మాట్లాడుతున్నావు, ఉద్యమంతో మరింత ఎత్తుకు ఎదిగా, నిన్ను లిల్లీ ఫుట్ అనలేనా, సన్నాసి అనలేనా, 2 సార్లు గెలుస్తారా, అంత సీన్ లేదు, రాజస్థాన్ ఛత్తీస్గఢ్లో 5 ఏళ్లలోపే పోయారు, 4th సిటీ ఎక్కడైంది, అక్కడ రియల్ ఎస్టేట్ కుట్ర, సీఎం వ్యాఖ్యలకు మాజీ మంత్రి హరీష్ రావు కౌంటర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇక్కడ ఒకసారి మీరు ఆలోచించాలి. కర్ణాటకను చూసి తెలంగాణలో అధికారంలోకి తెచ్చిలు, అగ్గో పక్క రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది, తెలంగాణలో కూడా అధికారంలోకి, కర్ణాటకలో అగ్గి మీద గుగ్గిలం అవుతుంది, చెప్పులు మెడలకేసే పరిస్థితి వచ్చిందాడ. మామూలుగా కాంగ్రెస్ పార్టీ అంటే పల్ల దంచే పరిస్థితి వచ్చిందాడ. నడువు ఇక్కడ నుండి, నువ్వు కనబడకనే పరిస్థితి వచ్చింది, రాజీనామా చేస్తావా లేకపోతే ఏంది అనే కాడికి వచ్చింది. ఆ ప్రభుత్వం రేపో మాపో కూలిపోతుంది కర్ణాటకలో. సేమ్ రిపీట్ కూడా తెలంగాణలో అవుతుంది. కాస్త టైం పడుతుంది అంతే, కానీ ఖచ్చితంగా అవుతుంది. ఇది మీరు ఖచ్చితంగా కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాలి. నేను చెప్తున్నా కదా, ఇగో ఆ సన్నాసి ఎవరు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇంటి చుట్టూ తిరిగింది ఎవరు, కాంగ్రెస్ కండువాలు కప్పిన సన్నాసి ఎవరు, నీతిమాలిన రాజకీయాలు ఎందుకు, అడ్డగోలు హామీలు, కలబొల్లి మాటలు, కాంగ్రెస్ తీర్పై కేటీఆర్ ఆగ్రహం. అవును, ఎవరు మన బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఆయన పోచారం శ్రీనివాసరెడ్డి రైతు బిడ్డ అని కేసీఆర్ పేరు పెట్టిండు, లక్ష్మీ పుత్రుడు ఆయన. పాప ఆయన ఇంటికి ఎవరు పోయారు ఒకసారి మనం మాట్లాడుకున్నాం. ఆయన ఇంటికి పోయి ఎవరు కండవ కప్పిండి, ఇల్లు తిరగాలే. ఆ రోజు బీఆర్ఎస్వి నాయకులు ధర్నా చేస్తే వాళ్ళని అక్రమంగా కొట్టేవు, వాళ్ళ కాళ్ళు ఇరగొట్టేవు, వాళ్ళ శైలి ఇరగొట్టలే, చేసిలా చేయలేదా, చేసిరు కదా. అది విత్ లైవ్ ప్రూఫ్ ఎవిడెన్స్. ఇక్కడ నేను మాట్లాడుతున్నది ప్రతిదీ కూడా వాస్తవం మాత్రమే మాట్లాడతాను. నేనేమో అబద్ధాలు మాట్లాడాల్సిన అవసరం లేదు, అంత లుచ్చా పనులు అంత దిగజారాల్సిన అవసరం కూడా లేదు. నేను చెప్తున్నా కదా, ఆ రోజు ఎవరు పోయింది అక్కడికి ఒకసారి చెప్తావా? మరి ఆ రోజు పూర్తి స్థాయిలో కండువ గప్పిన సన్నాసి ఎవరు అని కేటీఆర్ అంటాడు. దానికి సమాధానం ఉన్నదా నీ దగ్గర? ఒకసారి చెప్పవయ్యా. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు జర చెప్పరాదు, ఆ రోజు చేసింది ఎవరు, ఏం కథ, ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా చెప్పవే జరా. చెప్పు, కాంగ్రెస్ కండవ కప్పిన సన్నాసి ఎవరు? మళ్ళీ సన్నాసి, లిల్లీ పుట్టు, చిట్టినాయుడు ఇంకేమన్నా అంటే మళ్ళీ నీకే వర్తిస్తుంది. ఇండైరెక్ట్ వాళ్ళు నిన్నే అంటారు. నువ్వు చదువుకో, నువ్వు తొందరగా ప్రభుత్వాన్ని పటిష్టం చేసుకో. ఎందుకంటే చిల్లర మాటలు ఏంది అంటే ఏదో లోపల ఏలు వేచి వాసన చూసుకున్నట్టు చేసుకోకు. నువ్వు నీ పరిపాలన అద్భుతంగా చెయ్యి. ప్రతిపక్షాలు వారవ్వ ఏం ముఖ్యమంత్రి అనేటట్టు చేయాలి. ఏం ముఖ్యమంత్రి అనేటట్టు కాదు. నువ్వేంది, నీ కేపబిలిటీ ఏంది, నీ శక్తి ఏంది అన్నీ మర్చిపోయినావేంది? కబంద దాన్ని ఏంది అష్టదిగ్బంధంలో బందీ అయిపోయినావు నువ్వు.
నేను చెప్తున్నా కదా, నేను ఊకే అర్జునుడు ఏది అష్టదిగ్బంధంలో నువ్వు బందీ అయిపోయినంటే లేదు నేను పోరాటం చేసే యోధుడు అని చెప్పి నువ్వు మరి ఆలోచించుకో నువ్వే ఇక. కండువా కప్పింది నువ్వే, చేసింది నువ్వే. ఒకసారి మీరే కూడా ఆలోచించుర్రి జర, తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఆయనకు చెప్పుర్రి. ఇక చూడరికి ఇది నీ గూడు చెదిరిందా అని ఒక పాట ఉంటుంది చూడు, అది కరెక్ట్ సెట్ అవుతుంది. గూడు చెదిరింది, గుండె ఆగింది, వరద సాయం కోసం ఎదురుచూపులో అలసిన పేద ప్రాణం, మున్నేరు ముంచేస్తే సర్కార చేతులెత్తేసింది, గుండెపోటుతో కోటయ్య మృతి, ఖమ్మం గణేష్ నగర్లో విషాదం, దహన సంస్కారాలకు బీఆర్ఎస్ నేతల సాయం, 7 పదుల వయస్సు ఓ రేకులిల్లు, ఆ వృద్ధ దంపతులు ఆ చిన్న ప్రపంచాన్ని ఓ అర్ధరాత్రి మున్నేరు ముంచెత్తింది, ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని కట్టుబట్టలతో బయటపడ్డారు, బంధువుల ఇళ్లలో తలదాచుకున్నారు, వరద శాంతించాక వచ్చి చూస్తే ఇల్లంతా బురద, కూలిన గోడలు వెక్కిరించాయి, వస్తువులన్నీ కొట్టుకుపోయాయి, సాయం కోసం ఎదురు చూస్తుంటే సర్కార్ చేతులెత్తేసింది, ఆదుకోవాల్సిన మంత్రులు కాలయాపన చేశారు, వారి బతికే భారంగా మారింది, కంటికి రెప్పలా కాపాడుకున్న గూడు కండ్ల ముందే చెదరడంతో ఇంటి పెద్ద గుండెపోటు తట్టుకోలేకపోయింది, మనోవేదనతో ఆదివారం ప్రాణం వదిలారు. ఇది దోరేపల్లి కోటయ్య కథ, ఖమ్మం మున్నేరు వాగు వరద బాధితుడి కన్నీటి వెద. ఇక చూడుర్రి, పక్షం రోజుల క్రితం మున్నేరు వరదలలో నిండా మునిగిన ఖమ్మం పట్టణంలోని గణేష్ నగర్ కోటయ్య రేకుల ఇల్లు ఇన్సైట్లో కోటయ్య 70 ఏళ్ళు. ఇగో ఇది ఆయన చిత్రం. ఇక చూడుర్రి, ఇక చెప్పుర్రయ్యా, ఇక చెప్పుర్రి తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఖమ్మంలో పరిస్థితి ఎంత దారుణంగా ఉంది, ఎటు చూసినా హృదయ విదారకమైన ఘటనలే కనబడతాయి, కన్నీరు మున్నీరుగా విలపించే ఘటనలే కనబడతాయి. ఎందుకు చెప్తున్నా అంటే ఆకలి కోసం ఆర్తనాదాలు చేస్తారు, గూడు కోసం కన్నీళ్లు పెట్టుకున్నారు, సాయం కోసం ఎదురు చూశారు, ఎవరు సాయం చేయకపోయేసరికి ఏదో ఒక రూపంలో దైవ రూపంలో వచ్చే మాకు సాయం చేస్తారేమోనని అనుకున్నారు, ఆఖరికి ఆ గుండె ఆగిపోయింది. ఈరోజు కోటయ్య లాంటి ప్రాణాలను తిరిగి తీసుకువస్తుందా ఈ కాంగ్రెస్ పార్టీ? సిగ్గుమాలిన కాంగ్రెస్ పార్టీ చీప్పు అని ఉంచడంలో ఏ తప్పు లేదు. నీ పార్టీ లత్తకోడు పార్టీ, ఇది వరస్ట్ ప్రభుత్వం, ఒక వేస్ట్ ప్రభుత్వం. ఎస్, ఇలాంటి ప్రాణాలను తీసుకురొచ్చే ఇలాంటి కోటయ్య వాళ్ళ జీవితాలు ఎంతమంది లేవు ఖమ్మంలో? ఒక్క మంత్రి మచ్చుకైనా కానరావట్లేదట ఖమ్మం వరద బాధితుల దగ్గర. ఎటు చూసినా, ఎక్కడ చూసినా, ఏ వైపు పోయినా ఒక్కరంటే ఒక్కరిని చూద్దామని వెళ్ళినా కూడా కనీసం కనిపించట్లేదట. చాలా బాధపడతారు, ఆర్తనాదాలు చేస్తున్నారు. ఆఖరి కోటయ్య అంతిమ దహన సంస్కారాలకు సంబంధించి అక్కడ ఉండే బీఆర్ఎస్ నేతలే సాయం చేశారు. ఎంత బాధాకరమైన. మనకు ఒక మానవత్వం ఉంది, మనం మనుషులం, ఎవరైనా చావాల్సిందే, పుట్టినోడు గిట్టక తప్పదు అనేది చరిత్ర చెప్పిన సత్యం. ఇక్కడ 1000 ఏళ్ళు అశ్వత్థామ లెక్క ఇక్కడనే బతుకుతామని ఎవరు రాలే. ప్రతి ఓరికి పుట్టినోనికి మరణం ఖచ్చితంగా ఉంటుంది. మరి ఈ ఉన్న దాంట్లో నలుగురికి సాయం చేస్తే పోయే సొమ్మే ఉన్నది. కరోనా ఎడమకాలు చెప్పు తీసి పళ్ళ 32 పళ్ళు బయటపడేటట్టు దంచింది. అరే బాబు, మనం మానవత్వంతో బతకాలరా అని ఒక మంచి సంకేతాన్ని ఇచ్చిపోయింది. అయినా మాకు సిగ్గుశరం లేదన్నట్టుగా బతుకుతారు కొంతమంది. ఏం చెప్తాం? ఇక చూడరి, ప్రభుత్వం ఇప్పటి వరకు సాయం చేయకపోగా ఒక నిండు ప్రాణాన్ని కూడా బలి తీసుకున్నది. ఇక ఏమనాలి నేను? ఇక మరో అంశం, ఇక దీని గురించి పెద్ద కథే ఉన్నది, దీని గురించి నేను చెప్పాలి. తెలంగాణ తల్లికి అపచారం, తెలంగాణ ఆత్మతో సర్కార్ ఆటలు, సచివాలయం వద్ద రాజీవ్ విగ్రహం నేడు ఆవిష్కరణ, హడావిడిగా ఏర్పాట్లు, పొన్నం ప్రభాకర్ పేరుతో ఆహ్వానాలు, తెలంగాణ ప్రజలు వద్దన్న బేఖాతార్, సమయం సందర్భం లేకుండా ఆవిష్కరణ. ఇది ఇట్లనే చూడుర్రి, మీకు ఒక మంచి ఎపిసోడ్ని తీసుకొస్తా. అయ్యా ఏడు మన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ కాక పేపర్ ఇది, ఈయన కాంగ్రెస్ ఎమ్మెల్యే భజన పేపర్, ఇది కాంగ్రెస్ పత్రిక, ఇది కరపత్రిక. మన చెన్నూరు ఎమ్మెల్యే V6ను వెలుగు కరపత్రిక కాంగ్రెస్ పార్టీకి. మళ్ళీ దాన్ని చూసి ఓ తెలంగాణలో ఏమో జరిగింది, అద్భుతంగా పరిపాలిస్తానని మీరు అభద్రతా భావంలోకి చెప్పారు. మన ముఖ్యమంత్రి అబద్ధాలు చెప్తాడు, దాంట్లో ఎలాంటి డౌటు లేదు. ఓకేనా? ఒక్కసారి ఇది చూడురి, ఇక్కడ ఏమున్నది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా మాజీ ప్రధాని భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి విగ్రహ ఆవిష్కరణ. క్లియర్ కట్టా? ఒక్కసారి ఆలోచించాలి. యనుమల రేవంత్ రెడ్డి గారు, స్వర్గీయ రాజీవ్ గాంధీ విగ్రహం అట, బట్టి విక్రమార్క గారు ఫోటో. మంచిగా చూడరు, దీంట్లో చాలా నీతి ఉన్నది. ఇప్పుడు తెలంగాణ ప్రాంత బిడ్డ, ఆధునిక భారత నిర్మాత, వామ్మో, సాంకేతిక విప్లవ ప్రదాత, మాజీ ప్రధాని భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా తేదీ 16 సెప్టెంబర్ 2024, సమయం సాయంత్రం 4 గంటలకు, స్థలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం, తెలంగాణ సచివాలయం ఎదురుగా, హైదరాబాద్. అయిపోయిందా? ఇంకేమైనా ఉన్నదా? ఏమీ లేదు.
ఒకసారి ఇది చూడుర్రి. మన అందరికీ కూడా ఒక మాట గుర్తు రావాలి ఇది చూసినప్పుడు. ఎవడి పాలైంది రో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ అనే పాట అందరికీ గుర్తున్నదా? ఇప్పుడు యాజ్ టీజ్ ఈ పాట ఇగో ఈ పెద్ద మనిషికి సూట్ అవుతుంది. ఈయన ఏలుతున్నాడు. ఈయనకు తెలంగాణ ఉద్యమం తెలియదు, తెలంగాణ ప్రాంత ప్రజలేందో తెలియదు, ఇక్కడ స్థితిగతులు ఏందో తెలియదు. కానీ ఈయన పరిపాలన ఢిల్లీ గులాంల కింద, ఢిల్లీ నవాబ్ల కింద, ఢిల్లీ సుల్తాన్ల కింద పరిపాలన ఉన్నది. ఈ విగ్రహ ఆవిష్కరణ కోసం సార్ ఢిల్లీకి పోతాడు. సోనియా గాంధీ అపాయింట్మెంట్ ఇయ్యది, ప్రియాంక గాంధీ అపాయింట్మెంట్ ఇయ్యది, రాహుల్ గాంధీ పట్టించుకోడు. మొత్తానికి ఢిల్లీలో ఉండే కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ కూడా పట్టించుకోరు. ఏం చేయలేక చక్కగా అక్కడ ఫ్లైట్ ఎక్కి ఇక్కడ దిగుతాడు, కామ్గా ఇంటికి పోతాడు. ఏం చేయలేక ఇది ఒక సందర్భం కాదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి రాజీవ్ గాంధీ ఏం చేసిండు అంటే ఒక్క మాటలో ఏం చెప్తారో చెప్పుర్రి. మీరు విగ్రహాలే పెట్టదలుచుకుంటే నేను చెప్తున్నా, బరాబర్ చెప్తున్నా, కొత్త ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కనుక అత్తే ఖచ్చితంగా ఈ విగ్రహాన్ని దగ్గర ఉండి తీపియాలి. మీరు నిజంగా సచివాలయ ప్రాంతంలో పెట్టదలుచుకుంటే విగ్రహాలు తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు సంబంధించి వాళ్ళవి పెట్టుర్రి. అమరవీరుల కుటుంబాలకు సంబంధించి పోర్రి, వాళ్ళ బిడ్డల పర్మిషన్. మరి మీ విగ్రహం, మీ కొడుకులు ఎవరైతే తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసుకున్నారో మరి వాళ్ళ విగ్రహాలను మేము పెట్టదలుచుకుంటున్నాను, పర్మిషన్ తీసుకోర్రి. అక్కడి నుండి వచ్చిన తర్వాత తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ గారి విగ్రహం పెట్టుర్రి. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చింది ఈయననే, ఈయన వల్లనే, ఈ రూపకర్త వల్లనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలకు చెప్పుర్రి. మీకు అట్లా కూడా చెప్పబుద్ధి కాకపోతే నేనే చెప్తా. అయ్యా, తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రొఫెసర్ జయశంకర్ గారి విగ్రహం పెట్టండి. ఈ తెలంగాణ రాష్ట్రం కోసం రాజీవ్ గాంధీ ఏం చేసిండో ఎవరికి తెలియదు, ఈయన ఏం చేయలేదు అని మాకు కూడా తెలుసు. కాబట్టి ఈయన స్థానంలో మా జయశంకర్ గారి విగ్రహం పెట్టారు. లేకపోతే మా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీకు కోపం ఉంటే 2001 నుండి 2014 అమరవీరులకు సంబంధించి 1200 మంది విద్యార్థులు అమరవీరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆత్మ బలిదానాలతోనే ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందనే నగ్న సత్యం తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ తెలుసు. నీకు అక్కడ కూడా చేయబుద్ధి వాళ్ళే కూడా విగ్రహాలు చేయబుద్ధి కాకపోతే, వాళ్ళే కూడా అక్కడ పెట్టబుద్ధి కాకపోతే నీ ప్రభుత్వం అంటే 1969లో ఆనాడు 300 నుంచి 600 మంది విద్యార్థులు అమరవీరులు అయిపోయారు. మరి వాళ్ళే అన్న పెట్టు. సరే, నీకు ఇది కూడా పెట్టబుద్ధి కాకపోతే మా తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టు, మా తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టు. నీకు ఇంకా కోపమే ఉంటే, అసలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా కోపమే ఉంటే మా జిట్టా బాలకృష్ణారెడ్డి విగ్రహం పెట్టు. నేను చెప్తున్నా కదా, ఆయన నల్గొండ ఫ్లోరైడ్ మీద మంత్రిగా ఉన్నప్పుడు అద్భుతంగా ప్రజలకు సేవ చేసిన వ్యక్తి. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన ఎవరు సిద్ధాంతకర్త జయశంకర్ సారు విగ్రహం పెట్టు. అమరులైన విగ్రహాలను పెట్టు. వాళ్ళ స్ఫూర్తిదాయకంగా ఈ తెలంగాణ వచ్చింది, వీళ్ళ వల్లనే ఈ 1400 మంది విద్యార్థుల అమరవీరుల బలిదానాల వల్లనే వచ్చిందని చెప్పు. లేకపోతే 600 మంది 1969కు సంబంధించి. మరి రాజీవ్ గాంధీ తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసిండని పెడుతున్నావు ఒకసారి చెప్పాలి. ఈరోజు ఆహ్వాన పత్రిక పంపిన ఎవరి పేరు మీద అంటే పొన్నం ప్రభాకర్ పేరు మీద వస్తుంది. ఇది ఆ పత్రిక నా దగ్గరికి రాలే, వాళ్ళని అడిగినా కానీ వాళ్ళు ఇక లేట్ అయింది, ఇక పంపించలే. మరి ఈరోజు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఒకసారి ఆ పత్రిక నన్న దేవులాడదాం. మరి దాని గురించి అన్న చెప్పు జర. నేనేమంటున్నానంటే ఈరోజు పూర్తి స్థాయిలో కనీసం ఇదన్నా చెప్పు, ఇదన్నా జర చెప్పయ్యా. ముఖ్యమంత్రి గారికి ఇదన్నా కనీసం ఈ ఆహ్వాన పత్రిక ఏదైతే ఉన్నదో మరి ఈ పత్రికలలో నేను చెప్తున్నా కదా, ఈరోజు తెలంగాణ ప్రాంత బిడ్డలకు సంబంధించి, లేకపోతే నేను చెప్తున్న ప్రొఫెసర్ జయశంకర్ గారిదన్న పెట్టు జర బాంచన్. ఎందుకంటే పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నువ్వు పెట్టదలుచుకుంటే వాళ్ళవి పెట్టు. కానీ ఎవరో తెలియని వ్యక్తులను, మా తెలంగాణకు పెద్ద సంబంధం లేని వ్యక్తులను మీ పార్టీకి సంబంధించి పెట్టదలుచుకుంటే పెట్టుకో. ఎక్కడ పెట్టుకో అంటే పూర్తిగా కూడా నువ్వు నిజంగా కూడా పెట్టదలుచుకో అంటే ఎక్కడ పెట్టుకోవాలనో తెలుసా? మీ గాంధీ భవన్ దగ్గర పెట్టుకో. మేమేమనం, మీ గాంధీ పూర్తి స్థాయిలో చెప్తున్నా కదా, మీ గాంధీ భవన్ దగ్గర పెట్టుకో. కాదంటే దానికి ఏమైనా పైసలు అక్కరుండి లేకపోతే మీ దగ్గర లేవని చెప్తే నేను ఏది జోల ఏంది అడకను అన్న వచ్చి తీసుకొచ్చి మీకు ఇస్తా. కానీ మా తెలంగాణ పవిత్రమైన తెలంగాణ గడ్డను అపవిత్రం చేయకూరు చెప్తున్నా కదా. ఇగో ఇది కథ. ఇంతకంటే దారుణమైన ముచ్చట ఇంకేమైనా ఉంటుందా? ఇక ఇంకొక మగాయన గురించి, అసలు శిశులైన రాజకీయాలలో అసలు మొగోడినే. ఈయనెవరో కాదు,
కేజ్రీవాల్ ముందస్తు వ్యూహం 2 రోజులలో రాజీనామా, ఢిల్లీ ముఖ్యమంత్రి సంచలనమైన ప్రకటన. మహారాష్ట్రతో పాటు ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్. 2-3 రోజులలో పార్టీ సమావేశం, కొత్త సీఎం ఎంపికపై నిర్ణయం. తెరపైకి పూర్తి స్థాయిలో కూడా సౌరభ్ కానీ, సునీత కానీ, ఆశితిసి కానీ వీళ్ళందరి పేర్లు కూడా తెర మీదకి వచ్చే అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో కూడా అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించి ఎట్లా పూర్తి స్థాయిలో కూడా ఎన్ని ఇబ్బందులు పెట్టాలో, ఎన్ని ముప్పు తిప్పలు పెట్టాలో, ఎంత నరకం చూపెట్టాలో అన్ని తీర్ల సమాజం కోసం ఒక భవిష్యత్తు తరాలకు అద్భుతమైన దేశానికి అద్భుతంగా కూడా నిర్మాణం చేయాలనుకొని చీపిరితోని ఢిల్లీలో చదువుకున్న మేధావుల చేత ఈ నీచమైన నికృష్టమైన వేస్ట్ రాజకీయాలను అన్నింటినీ కూడా ఇట్లా ఊడ్చేసి దేశానికే ఒక రోల్ మోడల్గా నిలిచిన అద్భుతమైన పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ. దాని అధినాయకుడైన కేజ్రీవాల్ మీద కుట్రలు కుతంత్రాలతో జైల్లో పెట్టి వనవాసం, ఆనాడు రాముణ్ణి అరణ్యవాసానికి ఏ విధంగా తొండితోని పంపించిందో ఈరోజు భారతీయ జనతా పార్టీ కూడా గట్లనే పంపించింది. మరి ఇలాంటి గొప్ప వ్యక్తులు ఢిల్లీ ప్రజలు గెలిపించుకోవాలి, లేకపోతే మళ్ళొక్కసారి మీద ఆగమైపోతుంది. రాజీనామా అనగానే నాకు తెలిసి మోడీ సర్కారులో గుండె గుబేలు అంటుందేమో. నిజం ఇది, మోడీ సర్కారులో గుండె గుబేలు అంటది కావచ్చు, ఇది వాస్తవం. ఈయన రాజీనామా చేస్తున్నాడు అంటే ఒక భయంకరమైన విస్ఫోటనం. నేను చెప్తున్నా కదా, దేశంలో ఎక్కడా కూడా మద్యం పంచకుండా, బిర్యానీ పొట్లాలు ఇవ్వకుండా, పైసలు పంచకుండా గెలవం, ఇక మన వల్ల కాదు ఈ రాజకీయాలను మార్చలేము అనుకున్న తరుణంలో చాలా ఈజీగా, సునాయాసంగా, అందరికీ స్ఫూర్తిదాయకంగా మొత్తం మార్చి పడేసిండు. వ్యవస్థనే ఇట్లా షీపిరితోనే ఉడ్చేసిండు. ఇంట్లో చెత్తను ఎట్లయితే వీధులలో మా జిహెచ్ఎంసీ కార్మికులు ఏ విధంగా చెత్తనంతా ఊడ్చేస్తారో అట్లా మొత్తం రాజకీయ వ్యవస్థనే పూర్తి స్థాయిలో కూడా ఊడ్చేసింది. ఇలాంటి వాళ్ళను మనం ఎంత అంటే వాళ్ళు ఏదో చేసిన చిన్న చిన్న తప్పులు పట్టుకొని ఎగురుతా అంటారు. ఇక దాంతో పాటుగా మరొక అంశాన్ని కూడా చూడాలి. 16 రోజులుగా పవర్ కట్. సూర్యాపేట జిల్లా మామిళ్ళగూడెంలో సాగుకు నిలిచిన కరెంటు సరఫరా, నీళ్లు లేక ఎండిపోతున్న పొలాలు, విద్యుత్ సబ్స్టేషన్ల వద్ద రైతుల ధర్నా. నిన్ననో మొన్ననే చెప్పిండు, మేము తెలంగాణలో అద్భుతంగా కూడా బట్టి విక్రమార్క నిరంతరాయమైన అద్భుతమైన కరెంట్ ఇస్తున్నామని చెప్పిండు. ఇక చూడవయ్యా, అయ్యా బట్టి విక్రమార్క గారు, మీరు చెప్పిన స్టేట్మెంట్ 24 గంటలు గడవ ముందుకే చెంపచల్లుమనే సమాధానం ఇడ రైతుల చేత, నేను కాదు రైతుల నుంచి. 16 రోజులుగా పవర్ కట్ అట. సూర్యాపేట జిల్లా మామిళ్ళగూడెంలో సాగుకు కరెంటు సరఫరా లేక పంటలు ఎండిపోవడంతో సూర్యాపేట జిల్లా మోత మండలం మామిళ్ళగూడెం సబ్స్టేషన్ ముట్టడించిన రైతులు. ఇక చూడుర్రి, మీరే చూడుర్రి, ఒకసారి ఆలోచించండి, చూడండి పూర్తి స్థాయిలో కూడా ఏం చెప్పిళ్ళు, ఏం కథ అనేది. నేల విడిచిన హైడ్రా. ఇటీవల రామ్నగర్ మనెమ్మ గల్లీలో అక్రమ కూల్చివేతలు, తర్వాత వ్యర్థాలను అక్కడే పడివేసి వెళ్లిన హైడ్రా అధికారులు. చెరువుల రక్షణ లక్ష్యం మరిచి కూల్చివేతలపై దృష్టి. నేను చెప్పిన కదా, జలవనరుల సంరక్షణ ఎక్కడ బయోపేతమే తప్ప ఇక్కడ ఏది పూర్తి స్థాయిలో ఎఫ్టీఎల్ని కూల్చేసి ఇదంతా ఉత్తమ డ్రామాలు ఇవన్నీ. నేను చెప్తున్నా కదా, నేను పూర్తి స్థాయిలో చెప్తున్నా. ఎఫ్టీఎల్ ప్రాంతానికి సంబంధించి కూల్చివేసిన స్థితిలాలకు సంబంధించి నాగార్జున కన్వెన్షన్ అట్లనే ఉన్నది, రాయదుర్గం అట్లనే ఉన్నది, నానగ్రామ్ కూడా మొత్తం 39 చోట్లనో 50 చోట్లనో కూల్చేసిలు. అంతా ఎక్కడి చెత్త అక్కడే ఉన్నది. మరి వాన కొడితే పరిస్థితి ఏంది? ఏదో హరగోవిందం అంటే గోవిందా గోవిందా అన్నట్టు చేసిండు. ముఖ్యమంత్రి కళ్ళల్లో ఆనందం చూడడానికి ఎవరైతే పూర్తి స్థాయిలో బ్యాగులను తీసుకురావడానికి వాళ్ళను ఏది సంపన్న వర్గాలు బెదిరి ఉరికచ్చి బ్యాగులు ఇవ్వడానికి మాత్రమే పనికొచ్చింది తప్ప ఇది దేనికి పనికిరాలే. గుర్తుపెట్టుకోరు. పూర్తి స్థాయిలో కూడా ఎట్లయిపోయింది ఏం కథ అనేది చూడుర్రి మీరు పూర్తిగా కూడా. హైడ్రా తీరుపై సోషల్ మీడియాలో చర్చ అంటే అవుతుంది, బాజాప్తుగా అవుతుంది. ఎందుకు కాదండి? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు కాదు చెప్పుర్రి. పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాల్సిన విషయమే కదా. ఒకసారి నిన్న ఒక ప్రధానమైన ఎపిసోడ్ వచ్చిండు. ఇల్లు వచ్చింది. ప్రధాని పదవికి విపక్షం ఆఫర్, నేనే తిరస్కరించా. ప్రధాని కావడం నా జీవిత ఆశయం కాదు. కేంద్ర మంత్రి గడ్కరీ సంచలన వ్యాఖ్యలు. మోదీకి సందేశం పంపేందుకు వ్యాఖ్యలు. విపక్షాన్ని అడ్డుపెట్టుకొని గడ్కరీ నాటకం. శివసేన నేత ప్రియాంక చతుర్వేది అంచు కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇది ఎక్కడ పూర్తి స్థాయిలో రాయాలి. ఇగో వచ్చింది, ఒకసారి చూడుర్రి. ప్రధాని పదవి ఆశ చూపారు, విలువలతో కూడిన రాజకీయాలకే ప్రాధాన్యతనిచ్చా. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు. 2023 పురస్కారాలు. ఏది జర్నలిస్ట్ అనిల్ కుమార్
నాగపూర్లో జర్నలిస్ట్ అనిల్ కుమార్ 2023 పురస్కారాల ప్రధానోత్సవంలో గడ్కరీ మాట్లాడారు. తాను రాజకీయ అధికారం కంటే సిద్ధాంతం సూత్రాలకే ప్రాధాన్యతనిస్తానని వారికి తేల్చి చెప్పారు. ప్రధానమంత్రి కావాలనేది తన జీవిత ఆశయం కాదని, తాను నమ్ముకున్న బీజేపీ నమ్మకాన్ని వమ్ము చేయలేనని తెగేసి చెప్పినట్లుగా గడ్కరీ తెలిపారు. తన విధేయత చిత్తశుద్ధిని దెబ్బతీసేందుకు తనకు ప్రధానమంత్రి పదవి ఆశ చూపారన్నారు. కానీ విలువలతో కూడిన రాజకీయాలకు మాత్రమే తాను కట్టుబడి ఉండడం వల్ల తనతో వారు రాజీ కుదుర్చుకోలేకపోయారని గడ్కరీ తెలిపారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి. భారత ప్రజాస్వామ్యం విలువలతో కూడుకున్నదని, తాను ప్రజాస్వామ్యానికి విలువనిచ్చే వారిని పూర్తి స్థాయిలో చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఇండైరెక్ట్గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఓ సందేశం పంపించులు. అయ్యా నాయన, నీ కింద నేను పనిచేయలేను రా నాయన, నువ్వు గుజరాత్లో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎట్లా పనిచేసినావు నా కింద, ఈరోజు ప్రధానమంత్రి అయిపోయినావు, నువ్వు నా వ్యవస్థను పూర్తి స్థాయిలో నన్నే ఢీకొట్టాలని చూస్తున్నావు. నేను ప్రధానమంత్రి కావాలంటే విపక్షాలు అన్నీ కూడా అండదండగా ఉన్నాయి, భవిష్యత్తులో నేను అయ్యే అవకాశాలు ఉన్నాయని ఇండైరెక్ట్గా ఒక డైలాగ్ వేసి పడేసిండు ఎవరో నితిన్ గడ్కరీ. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా చూస్తుంది. ఇక దాంతోపాటుగా మరొక అంశాన్ని, ఫేక్ గాళ్లకు నోటీసులు. తెలంగాణ పత్రికలో వచ్చినట్లుగా ఫేక్ క్లిప్స్, తప్పుడు వార్తలు జనాన్ని తప్పుదోవ పట్టించేందుకు కుట్ర. ప్రజలలో విశ్వాసం చురగొన్న తెలంగాణ పత్రికను టార్గెట్ చేస్తున్న కేటగాలు. తెలంగాణ కథనంపై జనాల్లో నమ్మకం. సంచలకు సంబంధించి అంటే పూర్తి స్థాయిలో ఇంటికి తులం బంగారం సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడ ఏంది అంటే పేపర్కు సంబంధించి పూర్తి స్థాయిలో కట్ చేసి ఇట్లా ఇష్టానుసారంగా ఫేక్ న్యూస్ సర్క్యులేట్ చేస్తున్నారని శంకర్ దానికి సంబంధించి ప్రచురించాడు. తెలంగాణ బిడ్డలు డాక్టర్లు కావద్దా, మెడికల్ సీట్ల కేటాయింపులలో స్థానిక విద్యార్థులకు అన్యాయం, వేరే రాష్ట్రాల వారికి ప్రాధాన్యం కల్పించాలా. జీవో 33 మినిస్టర్ క్వార్టర్లో ముట్టడికి పిలుపు, అరెస్ట్ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. సో మొత్తానికి బీఆర్ఎస్వీ నాయకులు చేపట్టిన ఏదైతే ముట్టడికి సంబంధించి ఉద్రిక్తమైన పరిస్థితులు తీసుకున్న దానికి సంబంధించి కూడా చూడొచ్చు. ఇక దాంతోపాటు ఖైరతాబాద్ గణేశుడి దగ్గర తొక్కిసలాట, పలువురు భక్తుల స్వల్ప గాయాలు, క్యూ లైన్ల ఏర్పాట్లపై భక్తుల ఆగ్రహం. ఇక మన ముఖ్యమంత్రి గారు ఉన్నాక ఎట్లుంటుంది మీకు తెలియదా? మనోడు పూర్తి స్థాయిలో అక్కడ పోయి దేవుడి దండ పెడితేనే దండ దిగిపాయి, అట్లుంటుంది మనోడి కథ. అరకెబుడి బాంది ఏ పార్టీలో ఉన్నట్టు, ఈయన కాంగ్రెస్లో లేడు, బీఆర్ఎస్లో లేడు, ఏ పార్టీలో లేడు. ఇంకేంది, అయిపోయింది, దీనికి సమాధానం అయిపోయింది. ఎవరు ఎన్ని తెలివితేటలు చూపిస్తున్నారో ప్రత్యక్షంగా కనబడుతుంది. నేను బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేనని అరకెపుడి గాంధీ స్వయంగా చెప్పారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అంశాల విషయంలో మీరు తలదూరుస్తున్నట్లు మేము తలదూర్చం. మీరు మీ పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలను పరిష్కరించుకోవాలి. మీరు మా పార్టీపై నెట్టడం చూస్తుంటే ప్రజలందరూ గమనిస్తున్నారంటే కాంగ్రెస్ ఓడుతుంది. ఇక ఈయన ఏ పార్టీలో ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ వాది. ఇంకేముంటుందండి ఇందులో, ఇంకేముంటుంది చెప్పుర్రి పూర్తి స్థాయిలో. ఇక రీల్స్ చూసే వారిలో భారత్ ఏటా ప్రపంచంలోనే అగ్రస్థానం, పెరిగిన వ్యాపార ప్రకటనలు. మేటా ఇండియా వైస్ ప్రెసిడెంట్ సంధ్యా దేవనాథ్ అంటూ కూడా చెప్పిన మనోళ్ళు ఏమున్నది, పూర్తి స్థాయిలో మనకి ఏమో పైసలు వచ్చాయి, మీరేమో రీల్స్ ఇట్లా పెట్టి పని చేసుకోర్రయ్యా. ఈ రీల్స్తోని మీకు వచ్చేది ఏముండదు. మీకు అంతగానం కావాలంటే ఆనాటి రోజులు ఏడబాయ్ అనేది ఒక పాట ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. సుట్టపొల్లు వచ్చినప్పుడు ఎంత అద్భుతంగా ఉండే, వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు ఎట్లుండే, ఆ రోజులు ఎట్లుండే అనేది వెనకటి రోజులను గుర్తు తెచ్చుకోరు. కానీ ఈ రీల్స్తో ఏమవుతుంది, ఏం రాదు. ఈ సెల్ ఫోన్లతో ఏం పాడుపడుతుంది, ఏం పాడుపడదు. బంధాలను, బంధుత్వాలను, మానవత్వాన్ని పూర్తి స్థాయిలో మరవకుర్రి. దాంతోపాటు పూర్తి స్థాయిలో కూడా చూడుర్రి. ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాలి దయచేసి. రైట్, మద్యపాన నిషేధాన్ని ఎత్తేస్తాం, అధికారంలోకి వచ్చిన గంటలోనే నిర్ణయం. బీహార్ దుస్థితికి నితీష్ లాలూ ప్రసాదే కారణం. ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు. జన్ సురాజ్ పార్టీ ఆవిర్భావ వేడుకలలో ఏర్పాట్లలో కామెంట్స్ అంటూ కూడా చెప్పొచ్చు. పూర్తి స్థాయిలో కూడా బీహార్లో మద్యపాన నిషేధాన్ని అయితే పూర్తి స్థాయిలో కూడా తొలగిస్తానంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే కనబడుతుంది. దానికి సంబంధించి చూడొచ్చు. ఇది ప్రజాపాలన కాదు, ప్రజా వంచన. ఆ పేరుతో వేడుకలు జరుపుకోండి. రజాకార్ల వారసుడు ఓవైసీపై సీఎం పొగడ్తలు. జై పాలస్తీనా, జై పాకిస్తాన్ అన్నచోళ్లకు వత్తాసు పలకడమేంచి కాంగ్రెస్ దుర్మార్గాలకు ఇది పరాకాష్ట. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ క్రికెట్ ఆడుతున్న బండి సంజయ్ ఏం చేయాలంటే కాంగ్రెస్ పార్టీని ఇట్లా క్రికెట్ ఆడితే నాకు చూడాలని ఉందా. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ మీద చెడు కూడా ఆడింది కదా, ఇప్పుడు ఈయన కాంగ్రెస్ పార్టీ మీద క్రికెట్ ఆడితే నాకు కూడా చూడాలని. నిజంగానే ఇది ప్రజా పాలన కాదు, ఇది ప్రజా ఏంది అంటే ప్రజా వంచన పాలన, ప్రజల్ని పీడించే పాలన. నేను నిజంగా చెప్తాను, బండి సంజయ్ ఎప్పుడైనా అప్పుడప్పుడు అద్భుతాలే సృష్టించే విధంగా చెప్తాను. నిజమే చెప్తున్నా కదా, దాంట్లో ఎలాంటి డౌటు లేదు. మీకు దాంట్లో ఎలాంటి డౌటు నేను చెప్తున్నా కదా. ఇక వాళ్ళ మీద వాళ్ళు ఏముంటుందండి, ఏం పాడబడుతుందండి ఇలా. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈ దినపత్రిక ఏం రాస్తుంది, మొత్తం వీళ్ళదేనా, అంత ఆగమామ అడి కోసం.
ఇంకేముంటుంది ఇలా ఇక వీళ్ళ కథే ఉంటుంది, వీళ్ళ కథ తప్ప ఇంకేముండదు. మహిళా జడ్జిలు కఠినంగా వ్యవహరించాలి. న్యాయ వ్యవస్థలో ఇబ్బందులు తప్పట్లేదు. అధికార పరిధిని ఎందుకు పరిమితం చేసిర్రు? చైల్డ్ ఫ్యామిలీ కోర్టులు మహిళా జడ్జిలే నిర్వహించాలా? బెంచ్ ఏర్పాట్లో లింగ వివక్ష హేమమైన చర్య. కేసులు చూసి తీర్పు ఇవ్వాలి, ముఖాలు చూసి కాదు. జడ్జిలు కూడా మనుషులే, తప్పులు చేయడం సహజమేనని వ్యాఖ్య అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో పూర్తి స్థాయిలో న్యాయ వ్యవస్థకు సంబంధించి కూడా కోహ్లీ, జస్టిస్ హేమా కోహ్లీకి సంబంధించి పూర్తి స్థాయిలో వ్యాఖ్యలకు సంబంధించి కూడా మనం చూసాం. ఇక మీరు పోలీసులకు సంబంధించి చాలామంది ఈయన ఇన్స్పిరేషన్, ఆయన ఇన్స్పిరేషన్ అంటూ తెగ స్టేటస్లు వైరల్ అయిపోయినాయి. ఇక చూడరి మీ స్టేటస్లు ఎవరు? క్రాంతి రాణా తాత, విశాల్ గున్ని, ఆంజనేయులు, వీళ్ళు ఏం చేసిందంటే లత్తకోరు పని చేస్తే వీళ్ళని సస్పెండ్ చేసింది ఏపీ ప్రభుత్వం. మొత్తం వీళ్ళ స్టేటస్లు పెట్టి వీళ్ళ లెక్క కావాలి. అయితే వీళ్ళ లెక్క ఒక నటికి సంబంధించిన వ్యవహారంలో వీళ్ళు చాలా రకాలుగా కూడా వైసీపీ ప్రభుత్వంలో పెద్దల ఆదేశాలతో అడ్డగోలుగా వ్యవహరించారు. వీళ్ళు పరిధి దాటి వ్యవహరించారని డీజీపీ, ఐపీఎస్లు, పోలీసులు తప్పు చేశారని స్వయంగా కూడా వీళ్ళ ముగ్గురు మీద వేటుపడింది. ఇంకొకసారి మీరు అనుకుంటారేమో కానీ మృగం రూపంలో ఉన్న వ్యవస్థను వీళ్ళు తొలగించారు ఏపీ ప్రభుత్వం. శబాష్, నేను నిజంగా చెప్తున్నా కదా. వాళ్ళకు స్పష్టంగా కూడా వాళ్ళ రిపోర్ట్లో తేలిన తర్వాత ఒక ఐపీఎస్లను సస్పెండ్ చేయడం నాకు తెలిసి చరిత్రలో ఇది అట్లనే మిగిలిపోతుంది. నేను చెప్తున్నా కదా, దానికి సంబంధించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. దాని తర్వాత మరొక అంశాన్ని కూడా చూడాలి. ప్రధాని మోదీపై పుతిన్ గుర్రు అంటూ కూడా చూడొచ్చు. పూర్తి స్థాయిలో కూడా రష్యా అధ్యక్షుడితో అసంతృప్తి అంటూ కూడా చూడొచ్చు. ఏంది అంటే పుతిన్తో చర్చల వీడియోలను విడుదల చేసింది అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి చూడొచ్చు. ఇక ఉక్రెయిన్ ఉద్యమం నాటి తీవ్రమైన పరిణామాలకు సంబంధించి కూడా మనం చూసిన పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటుగా మరొక అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో చూద్దాం. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, దయచేసి నేను ఒక మాట చెప్తున్నా, వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ పూర్తి స్థాయిలో కూడా సబ్స్క్రైబ్ చేసుకోర్రి. ఇంకొక అంశం ఏంటంటే ఇక్కడ మీరు అందరూ కూడా చూస్తూనే ఉన్నారు. ఇక్కడ పూర్తి స్థాయిలో లైవ్ చూసే వాళ్ళందరూ కూడా చూడుర్రి. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయరు. ఎందుకు లైక్ చేయాలంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో వాస్తవాల దృశ్యాలను మేము ముందుంచే ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ లైక్ చేయరి, ఇక్కడ సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేవలం మీకు డిజిటల్ ప్లాట్ఫామ్లో ది #1 న్యూస్ ఛానల్ వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ మాత్రమే. ఈ న్యూస్ ఛానల్ మాత్రమే మీరు నమ్ముకోండి. మిగతా ఛానళ్ళు మిమ్మల్ని వమ్ము చేస్తాయి, మీకు పూర్తి స్థాయిలో కూడా అన్యాయం చేస్తాయి. కాబట్టి పూర్తిగా కూడా ఆలోచించండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా. దయచేసి నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఐ రిక్వెస్ట్ యూ